బాపట్ల జిల్లా అద్దంకిలో వైసీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని అశోక్ కుమార్ అన్నారు. ప్రస్తుతం కొంతమంది తమ రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగాన్ని మార్పు చేయాలనే యోచనలో ఉన్నారని ఆయన విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్పు చేస్తే ఖబర్దార్ అని ఆయన హెచ్చరించారు. భారత రాజ్యాంగం ప్రకారం మనకి వివిధ మతాలు ఇవి ఉన్నా కానీ ప్రతి ఒక్క మతం, హిందువులు భగవద్గీతను నమ్ముతారు, ముస్లిమ్స్ ఖురాన్ని నమ్ముతారు, క్రిస్టియన్స్ బైబిల్ని నమ్ముతారు. కానీ ప్రతి ఒక్క మతం వాళ్ళు మన దేశంలో ఎంతో గౌరవంగా చూసేటటువంటి ఒక గ్రంథమే మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం మనకి ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయంతో పాటుగా సౌభ్రాతృత్వాన్ని ఏ విధంగా రూపొందించాలి అనేది నేర్పించింది. ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఎంతోమంది మన దేశంలో గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినటువంటి అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరి ఏ విధంగా జర్నీ చేశారో మనకి ఎంతో దిక్సూచిలాగా ఉపయోగపడింది. కానీ అటువంటి రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేస్తూ కొంతమంది ఇప్పుడు ఆ రాజ్యాంగానికి వేరే రాజ్యాంగం ఆల్టర్నేటివ్గా తీసుకొచ్చి ప్రజల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో మీరందరూ గమనించగలరు. భారత రాజ్యాంగం